అడ్వైజర్ టు చీఫ్ మినిస్టర్ సార్ గారికి, గౌరవులైన లోకసభ సభ్యులు సార్ గారికి, శాసనసభ సభ్యులు గౌరవనీయులు అందరికీ, సహాధికారులందరికీ, సభలో ఉన్న ఇతరులందరికీ నమస్కారం సార్. సార్ తమరు అనుమతితో బ్రీఫ్ టైమ్ లైన్ ఆఫ్ ఈవెంట్స్ చెప్పడం జరుగుతుంది సార్. సార్ 31st నాడు మనకి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల మధ్యలో సార్ ఆ ఒక్క గంటలో సుమారు 20 సెంటీమీటర్లు అంటే 200 mm వర్షం రిసీవ్ చేయడం జరిగింది సార్. ఇది ఎక్కువగా ఎరుపాలెం, మధిర మండలాల్లో 2 మండలాలకి పరిమితమై మొదలైంది సార్. ఆ 2 మండలాల్లో మనకి ఈ భారీ వర్షం వల్ల వైరా వాగు పొంగడం వల్ల సార్, వైరా వాగు పొంగడం వల్ల మా మధిర మున్సిపాలిటీలో దాదాపు ఒక 6 వార్డులు తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యాయి సార్. దాని తర్వాత ఒక 6 గ్రామాలు పైన కూడా ఎఫెక్ట్ అవ్వడం మొదలయ్యాయి సార్. ఇదంతా 7:30 వరకు మాకు సమాచారం అందంగానే సార్ ఆ రోజు మధ్యాహ్నమే గవర్నలైన చీఫ్ సెక్రటరీ గారు ఒక కాన్ఫరెన్స్, కలెక్టర్స్తో టెలికాన్ఫరెన్స్ కూడా పెట్టుకోవడం జరిగింది సార్. కాన్ఫరెన్స్లో ముందుగానే అలర్ట్ చేయడం వల్ల అధికారులందరినీ ముందుగానే అలర్ట్ చేసి పెట్టడం జరిగింది సార్. రెస్పాన్స్ టైం ఒక 35-40 మినిట్స్లో అధికారులందరూ రంగంలో ఉండి మధిర మున్సిపాలిటీలో ఎవాక్యుయేషన్ స్టార్ట్ చేసుకుంటూ 6 రిలీఫ్ క్యాంప్స్కి షిఫ్ట్ చేయడం ఇమీడియట్గా జరిగింది సార్. ఫుడ్ ఇతర సౌకర్యాలు కూడా అందించడం జరిగింది సార్. గ్రామాల్లో వివిధ కారణాల వల్ల ఒక 6 చిక్కుకోవడం వల్ల వివిధ స్థాయిలో మేము ట్రై చేసాం సార్. కానీ స్వయంగా వెళ్ళే పని వచ్చింది కాబట్టి కమిషనర్ గారు, నేను, డిప్యూటీ సీఎం గారు కూడా వాజ్ కైండ్ ఇనఫ్ టు అరైవ్ ఎట్ ద స్పాట్ సార్. సో సేవ్ చేయాల్సిన వాళ్ళందరినీ ఫస్ట్ డే వితౌట్ లాస్ ఆఫ్ లైఫ్ యూఆర్ ఏబుల్ టు సేవ్ ఎవ్రీబడి సార్. ఇదే డిప్రెషన్ మనకి సౌత్ ఈస్ట్ కార్నర్ నుంచి జిల్లా సెంట్రల్ ఏరియాకి నార్త్ వెస్ట్కు వెళ్ళడం వల్ల సార్ ఖమ్మం, కూసుమంచి, ఇక్కడ మన నార్త్లో తిరుమలపాలెం వైపు వీ స్టార్టెడ్ సీయింగ్ వెరీ హెవీ షవర్స్ సార్ విత్ ద సేమ్ ఫ్రీక్వెన్సీ సార్. ప్యాటర్న్ ఇక్కడ మనం గమనించాల్సింది సార్, దాదాపు 30 నుంచి 40 నిమిషాల్లో సార్ ప్రతిసారి ప్రతి సైట్లో వీ స్టార్టెడ్ సీయింగ్ మోర్ దెన్ 20 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ సార్. ఫ్లాష్ ఫ్లడింగ్ వల్ల సార్ మేము అనుకున్న ఛానల్స్లో వాటర్ ఫ్లో అనేది అవ్వలేదు సార్. ఛానల్స్ బ్రేక్ అవ్వడం అనేది ప్రతి చోట్ల మేము చూడడం జరిగింది సార్. దీనివల్ల మా ప్లాన్ కొంచెం మాడిఫై చేసే పని వచ్చింది సార్. మనం అనుకోని ప్రాంతాల్లో ప్రమాదాలు కనపడడం జరిగింది సార్. రెండో రోజు ఈ సెంటర్స్లో మేము ఫోకస్ చేయడం వల్ల సార్ కూసుమంచి, తిరుమలపాలెంలో మళ్ళీ సడన్గా రోడ్ కట్ అవ్వడం వల్ల సడన్గా ఊరు చుట్టూరు అజ్మేరా తాండా అని ఒక చోట్లో సార్, నాయకన్గూడెం అనే చోట్లో సార్ ఊరు చుట్టూరు వాటర్ సడన్గా వచ్చేసింది సార్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ 1 or 2 హౌసెస్ సార్. ఊరంతా చుట్టూరు ఉండడం వల్ల రిలీఫ్ ఆపరేషన్స్ కూడా చేయడం కొంచెం కాంప్లికేటెడ్ అయింది సార్. ఆ రోజంతా వీ హ్యావ్ ఐ షుడ్ యాజ్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ సార్, ఐఎమ్ వెరీ అప్రిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్స్ అసిస్టెన్స్ ఫర్ ప్రొవైడింగ్ అసిస్టెన్స్ ఇన్ వేరియస్ ఫార్మ్స్ సార్. ఎన్డీఆర్ఎఫ్ బృందంను కూడా మాకు ములుగు నుంచి ఇక్కడ ఇవ్వడం జరిగింది సార్. స్టేషన్ చేయడం జరిగింది సార్. వాళ్ళ దగ్గర బోట్లు ఉండడం వల్ల వీ కెప్ట్ యూటిలైజింగ్ దిస్ ఎన్డీఆర్ఎఫ్ టీమ్ టు కండక్ట్ రెస్క్యూ సార్. ఏదైనా కానీ సార్ బికాస్ ఆఫ్ అన్ఫార్చునేట్ ఈవెంట్ సార్, ఈ వెదర్ వల్ల హెలికాప్టర్ రిలీఫ్ అనేది మాకు 6-7 గంటలు అందడం అనేది కుదరలేదు సార్. బికాస్ హైదరాబాద్లో కూడా తీవ్రమైన వర్షాలు ఆ టైంలో స్టార్ట్ అయ్యాయి సార్. ఆంధ్ర వైపు కూడా ఉప మంత్రివర్యులు కూడా, మా వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా, రెవెన్యూ శాఖ మంత్రివర్యులు కూడా స్వయంగా పర్సూ చేయడం వల్ల మాకు ఒక హెలికాప్టర్ అలాట్ అయింది సార్. బట్ అది గుంటూరులో రిలీఫ్ ఆపరేషన్ చేసుకొని ఇక్కడ రావడం వల్ల దాదాపు 6-6:30కు అరైవ్ అయ్యారు సార్. అప్పటికే చీకటి అవడం వల్ల ఇట్ వాజ్ నాట్ ఏబుల్ టు పార్టిసిపేట్ ఇన్ రిలీఫ్ ఆపరేషన్ సార్. ఈ రిలీఫ్ ఆపరేషన్స్లో మాకు ఆ రోజు సార్ అవుట్ ఆఫ్ 196 పీపుల్ హూ వర్ ట్రాప్డ్ ఇన్ వేరియస్ ఏరియాస్ సార్, 193 people were saved successfully sir. ముగ్గురు, I know every death is valuable sir, but 3 deaths we could not avoid sir. వివిధ కారణాల వల్ల కొట్టుకుపోవడం అనేది జరిగింది సార్. బట్ 193 people were saved సార్. రాత్రి 10:30కి మన ప్రకాష్ నగర్ బ్రిడ్జ్ దగ్గర అంటే మీడియాలో కూడా చూడడం జరిగింది సార్. స్వయంగా మంత్రివర్యులు రావడం జరిగింది సార్. అక్కడ వచ్చి ఎలాగో ఒకటి రెస్క్యూ చేయాలి కాబట్టి బోట్స్ పెట్టో, జేసీబీలు పెట్టో ఎలాగో ఒకటి రెస్క్యూ చేయడం జరిగింది సార్. 9 out of 9 వర్ సేవ్డ్ ఇన్ దట్ నైట్ ఆల్సో సార్. ఇప్పుడు ఇదంతా కుదిరిన తర్వాత సార్ వీఆర్ ఆల్సో వెరీ అవేర్ సార్ దట్ రెస్క్యూ చేయడం ఒకటే కాదు, నెక్స్ట్ డే రిలీఫ్ యాక్టివిటీస్ కూడా తీవ్రంగా మేము ప్లాన్ చేసే ప్రక్రియ పెట్టుకున్నాం సార్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సార్ ఈ హెల్త్, శానిటేషన్, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ అండ్ రోడ్ నెట్వర్క్ రెస్టరేషన్ సార్. ఈ 5 అంశాలపైన మేము పొద్దున్న నుంచే ఈ పనిలో ఉన్నాం సార్. ఈ హెల్త్ అనేది అందరికి తెలిసినట్టే సార్, ఈ వాటర్ రిసీడ్ అవుతుంది కానీ ఈ హెల్త్ అనేది ఎపిడెమిక్ అనేది రెండోది సార్. ఇట్ ఈస్ అన్సీన్ సార్, మీడియా డస్ నాట్ రిపోర్ట్ ఇట్, బట్ హెల్త్ ప్రమాదాలు తీవ్రంగా రావడం జరుగుతుంది సార్. జిల్లాలో ముందుగానే హిస్టారికల్ రీజన్స్ వల్ల ఈ డెంగ్యూ అండ్ మస్కిటో బోర్న్
డిసీజెస్ కొన్ని ఎక్కువ ఉంటాయి సార్, ఎస్పెషలీ నార్త్ వెస్ట్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ సార్, ట్రైబల్ ఏరియాస్లో కూడా. సో ఇది మనం దృష్టిలో పెట్టుకుంటూ ఈ 5 అంశాలపైన మేము ఫోకస్ చేయడం మొదలు పెట్టాం సార్. సార్ హెల్త్ పరంగా బ్రీఫ్గా సార్, వీ హ్యావ్ ఆల్రెడీ క్రియేటెడ్ హెల్త్ క్యాంప్స్ ఇన్ ఎవ్రీ విలేజ్ సార్, ఎక్కడెక్కడ తీవ్రంగా ఎఫెక్ట్ అయ్యారు. ఇవన్నీ మాకు 67 విలేజెస్లో వీ ఆల్రెడీ హ్యావ్ పర్మనెంట్ హెల్త్ క్యాంప్స్ సార్. అంటిల్ ద డిసీజ్ బర్డెన్ గోస్ డౌన్, దీస్ హెల్త్ క్యాంప్స్ విల్ కంటిన్యూ సార్. హెల్త్ క్యాంప్స్లో ఆశాలతో సహా ఏఎన్ఎంలను పెట్టి మెడికల్ సప్లైస్ అన్ని కూడా పెట్టడం జరిగింది సార్. ప్రియంటివ్గానే ఫీవర్కైనా డయేరియాకైనా ఓఆర్ఎస్ ప్యాకెట్ లాంటివి అక్కడ స్టేషన్ చేయడం జరిగింది సార్. మళ్ళీ ప్రమాదం వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి పిహెచ్సి నుంచి తీసుకొని వచ్చే పరిస్థితి లేకుండా ఆశాలతోనే ఫ్రంట్ లైన్లో పెట్టడం జరిగింది సార్. దీంతో సహానే ప్రతి రిలీఫ్ క్యాంప్లో వీ హ్యావ్ ప్రొవైడెడ్ హెల్త్ క్యాంప్ సార్. రిలీఫ్ సెంటర్స్లో తమకి ముందుగానే తెలిసినట్టు సార్ రావడం పోవడం ఉంటుంది, ఎక్కువ అక్కడ ఉండడం జరగదు సార్. ఫస్ట్ ఫ్యూ డేస్ ఇంటిని శుభ్రం చేసుకుంటూ ఇక్కడ వచ్చి లంచ్ డిన్నర్ చేసుకుని వెళ్ళడం జరుగుతుంది సార్. అదే మాదిరిగా ఇక్కడ అడ్వైస్ ఇవ్వడానికి కూడా పెట్టాం సార్. అమ్మ ఇంటికి వెళ్తున్నారు, ఈ జాగ్రత్తలు పడండి, ఈ రోగాలు వచ్చే పరిస్థితి ఉంటుంది, వాటర్ కొంచెం చూసుకోండి, తాగేది మీరు వేడి చేసి తాగండి అని అడ్వైస్ కూడా ఇవ్వడానికి మేము అక్కడ ఫ్రంట్ లైన్ స్టాఫ్ని పెట్టడం జరిగింది సార్. సెకండ్ రిస్క్ సార్ శానిటేషన్ సార్. ఇంట్లో అంటే సిల్ట్ తీవ్రంగా ఉంటుంది సార్, తమరు కూడా స్వయంగా చూడడం జరిగింది సార్. 3-4 అడుగుల వరకు సిల్ట్ ఉండే ఆసక్తి ఉంటుంది సార్. పాములు కూడా చాలా ఉంటాయి సార్. దీనికి ముందుగానే యాంటీవెనం లాంటివి శానిటేషన్ పరంగా కూడా మేము హెల్త్ పరంగా యాంటీవెనం లాంటివి కూడా స్టేషన్ చేస్తూ సార్ శానిటేషన్ ప్రత్యేక పొందాలి సార్. మామూలుగా చేత్తో చిన్న చిన్న చీపులతో క్లీన్ చేయడానికి ట్రై చేస్తారు సార్. మంత్రివర్యులు ఆదేశాల మేరుగా ట్యాంకర్స్ని సప్లై ప్రొవైడ్ చేయడం జరిగింది సార్. 60 ట్యాంకర్స్తో పొద్దున్న నుంచి మేము ప్రతి ఇంట్లో ఉన్న సిల్ట్ని కూడా క్లియర్ చేయడానికి ఒక ప్రక్రియని పెట్టుకోవడం జరిగింది సార్. మూడో ప్రయారిటీ ఐటమ్ సార్ డ్రింకింగ్ వాటర్ సార్. జిల్లాలో 8 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్స్ ఉన్నాయి సార్. వీటిలో 4 నిన్నటికి దేవర్ నాన్ ఫంక్షనల్ సార్. 2 సబ్ సెంటర్ ఇనండేట్ అవడం వల్ల, 2 వేరే కారణాల వల్ల సార్, వాళ్ళు మషినరీ ఇనండేట్ అవడం వల్ల. వీఆర్ హ్యాపీ టు రిపోర్ట్ సార్, అవుట్ ఆఫ్ 8, 7 హ్యావ్ బీన్ బ్రాట్ బ్యాక్ ఆన్ లైన్ సార్. 1 more remains sir. We are very confident by tomorrow afternoon we will bring it back online sir. వాటర్ సప్లై కూడా డిజర్ట్ అవ్వకుండా చూసుకుంటాం సార్. లైన్లో do you need any direction or clarification? You tell me that report. Yes sir. Do you need any financial assistance or otherwise any direction? Sir, all these are whatever yes, you have taken that yes, you yes, give me the written report. Yes sir. And if you want any yes sir direction from the government, if you are sir, seeking any direction from sir, the government, if there is anything, sir, let me know. yes I will give you the direction. Thank you sir. Sir, funds tamaru allot already చేశారు సార్. ఫండ్స్ వి రిక్వైర్డ్ వెరీ డెస్పరేట్లీ సార్. థ్యాంక్ యూ ఫర్ ది అలాట్మెంట్ సార్. దీంతో సహా మాకు మాట్లాడంగానే మంత్రివర్యులు మాట్లాడంగానే వీ హ్యావ్ రిసీవ్డ్ 2 more NDRF టీమ్స్ సార్. ఇవి కూడా రేపటి నుంచి పనిలో పెట్టడం జరుగుతుంది సార్. ఒకటే టీంతో మనం ఇప్పటివరకు చేశాం సార్. హెలికాప్టర్స్ కూడా 2 స్టేషన్ చేసి పెట్టారు సార్ తమరు. ఆ హెలికాప్టర్స్ కూడా దే ఆర్ ఆన్ డిమాండ్ బేసిస్ సార్. వెన్ ఎవర్ రిక్వైర్డ్ వీ విల్ ఫోకస్ ఆన్ దెమ్ సార్. అధికారులను కూడా తమ స్టేట్ లెవెల్ నుంచి కూడా యంత్రాంగాన్ని పాల్గొచ్చడానికి పంపించడం జరిగింది సార్. వీ విల్ యూటిలైజ్ ఫుల్లీ సార్. Sir, anything else sir? We really thank you for keeping an open channel with us sir. Any evolving issue which happens, we will directly communicate with CMO and Mantivarul sir. We will ensure that in 3-4 days tamaru ichina adesal prakaram we will bring all our 26 lakh people in this district out of the danger zone sir. Okay. Thank you sir. Thank you sir. Thank you.